అశ్వగంధ 1000 గుర్రాల బల రహస్యం. 1000 అశ్వాల బలమిచ్చే ఒక అద్భుతమైన మూలిక మన దగ్గర ఉంది అని మీకు తెలుసా? ఇది ముసలి తనాన్ని దరిచేరనీయదని మీలో ఎంతమందికి తెలుసు? అదే అశ్వగంధ. కానీ ఈ రోజుల్లో చాలామంది అశ్వగంధ వాడుతున్నా కూడా ఎందుకు వారికి ఆశించినంత శక్తి రావట్లేదు? అసలు చరకుడు తన చరక సంహితలో అశ్వగంధ గురించి ఏం చెప్పారు? మీరు తెలియక చేస్తున్న ఆ చిన్న తప్పు ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ సీక్రెట్ ఏంటో మీకే తెలుస్తుంది. అశ్వగంధ అంటే ఏమిటి? అశ్వగంధ అంటే సంస్కృతంలో గుర్రం వంటి వాసన అని అర్థం. ఇది వాడితే గుర్రంలాంటి శక్తి, వేగం మరియు ఆరోగ్యం వస్తాయని ఆయుర్వేద నిపుణుల నమ్మకం. మన పూర్వీకులు దీన్ని ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి మరియు శరీరానికి అద్భుతమైన బలాన్ని ఇవ్వడానికి వాడేవారు. చరక సంహితలో ఏముంది? సుమారు 2000 ఏళ్ల క్రితమే మహర్షి చరకుడు అశ్వగంధను బాల్య మరియు రసాయన మూలికగా వర్ణించారు. అంటే ఇది ముసలితనాన్ని దరిచేరనీయదు, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక సమస్యలను దరిచేరనీయదు, నిద్ర సామర్థ్యం పెరగటానికి పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మగవారిలో సామర్థ్యం పెరగటానికి, వీర్యకణాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని చరక సంహిత అనే గ్రంథంలో తెలియచేశారు. అయితే దీన్ని ఎలా వాడాలి అనే దానికి ఒక ప్రత్యేక నియమం ఉంది. మనం చేస్తున్న తప్పు ఏంటి? చాలామంది మార్కెట్లో దొరికే అశ్వగంధ పొడిని నేరుగా నీటితోనో లేదా పాలతోనూ డైరెక్టుగా వాడుతూ ఉంటారు. కానీ అలా వాడటం వల్ల అశ్వగంధలోని ఔషధ గుణాలు మీ శరీరానికి పూర్తిగా అందవు. ఎందుకంటే అశ్వగంధ అనేది కొంచెం బరువైన మూలిక. దీన్ని నేరుగా తీసుకుంటే జీర్ణం కావడం కష్టం. అందుకే మీకు శక్తి రావట్లేదు. ఆ సీక్రెట్ క్షీరపాక విధానం. ఇక ఆ రహస్యం ఏంటంటే అశ్వగంధ దుంపలను ఆవు పాలలో ఉడకబెట్టడం. దీన్నే ఆయుర్వేదంలో క్షీరపాక అంటారు. 1 గ్లాసు ఆవు పాలు, 1 గ్లాసు నీరు తీసుకోండి. అందులో అశ్వగంధ దుంపలను వేసి నీరంతా ఆవిరైపోయి పాలు మాత్రమే మిగిలే వరకు చిన్న మంట మీద మరిగించండి. ఇలా పాలలో అడకబెట్టడం వల్ల అశ్వగంధలోని పోషకాలు మీ రక్తంలో త్వరగా కలుస్తాయి. ఇలా కొన్నిసార్లు చేయటం వలన అది అద్భుతమైన ఔషధంగా మారుతుంది. అప్పుడే మీకు ఆ 1000 గుర్రాల బలం లభిస్తుంది. దీనిని ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా పాలతో సేవించాలి. మీరు కూడా ఈ పద్ధతిలో అశ్వగంధను వాడటం వలన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆయుర్వేద రహస్యాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.